కోసం ఆ ఇంటికి వెళ్ళావు, కానీ పౌర్ణమిని కలవకుండానే వచ్చేసావమ్మా. అది నీ మాటలో నాకు అర్థమైంది. నువ్వు పౌర్ణమిని చూస్తావని ఆ ఇంటికి వెళ్ళమన్నాను. నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. ఆ ఇంట్లో పౌర్ణమి ఉందని చెప్తుంటే మీరు నమ్మట్లేదు. నన్ను, నా మాటల్ని భ్రమలని కొట్టిపారేస్తున్నారు. మనిషిని మనిషి మోసం చెయ్యొచ్చు, కానీ మన మనసు మనల్ని మోసం చేయదమ్మా. నా మనసు చెప్పేది నిజమమ్మా, నాది భ్రమ కాదమ్మా. అక్కడ పౌర్ణమి ఉందని మీ అందరికీ ప్రూవ్ చేస్తాను. నా పౌర్ణమిని మన ఇంటికి తీసుకొస్తానమ్మా. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇల్లు దాటడానికి వీల్లేదో నేను ఒప్పుకోను. నీ మాట కాదని వెళ్తున్నానమ్మా, క్షమించమ్మా. అక్కడ పౌర్ణమి ఉండగా చూస్తూ నేను ఉండలేనమ్మా. నా ప్రాణాన్ని నేను తెచ్చుకుంటాను. పౌర్ణమిని వీళ్ళు వెన్నెలని ఎందుకు పిలుస్తున్నారు? అదే పౌర్ణమి మా ఇంట్లో ఉండకుండా వీళ్ళింట్లో ఎందుకుంటుంది? అసలు పౌర్ణమి నన్ను వదిలేసి ఇక్కడ ఎలా ఉండగలుగుతుందో? నన్ను చూసి కూడా పార్దు అని పిలవకపోవడం ఏంటి? మళ్ళీ నా దగ్గరికి రాకపోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? పౌర్ణమి ఎవరు, వెన్నెల ఎవరు? అసలు పౌర్ణమిని వెన్నెలని ఎందుకు పిలుస్తున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలి. వరుణ్, ఎక్కడికి వెళ్తున్నావు? దాన్ని చంపడానికా? ఇంకాగడం వేస్ట్, తను లేపేయాలి. నాకు తెలుసురా నీ ఆవేశం. వెన్నెల్ని చంపడం కోసం ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాం. ఇంతమందిని నమ్మించి ప్రేమని చూపించి మూడో వ్యక్తికి తెలియకుండా మన చేతికి మట్టంటకుండా చంపాలనుకునేది దేనికోసంరా? మూడో వ్యక్తికి తెలియకుండా చంపేద్దాం, నామరూపాలు లేకుండా చేద్దాం. ఇదేంటి, వీళ్ళు చంపుతానంటున్నారేంటి? అసలేం జరుగుతుంది? ఎంత స్కెచ్ వేశాం, ఇన్ని రోజులు మిస్ అయిపోయింది. ఇప్పుడు మిస్ అవ్వదు, ఖచ్చితంగా అది చనిపోతుంది. లేదు మామ్, నా చేతులతో నేనే చంపేస్తాను. రేయ్, ఎవరు చెయ్యాల్సిన పని వాళ్లే చెయ్యాలి. నీదాకా ఎందుకురా? నేనే చంపేస్తాను దాన్ని. చివరి మూమెంట్లో ఏదీ కాకపోతే ఊపిరాడకుండా పిల్లో అడ్డు పెట్టైనా చంపేయచ్చు. లేదా కరెంటు షాక్తోనైనా చంపేయచ్చు. ఎలాగైనా చంపొచ్చు. చంపడానికి చాలా మార్గాలున్నాయి. ఆ వెన్నెల బతకదు. వెన్నెల చావు ఖాయం.
ఈ లోపు నువ్వు గన్తో కాల్చడం, ఫింగర్ ప్రింట్స్, పోలీసులు హడావుడి, ఇదంతా అవసరమా మనకి? మామ్, అక్కడెవరో ఉన్నారు. మామ్, రాజేశ్వరి, అత్తయ్య గారు, ఏమైంది? మళ్ళీ వెన్నెలమ్మని చంపడానికి వచ్చాడు. ఇన్నాళ్ళు ఎవరో శత్రువు అనుకున్నాను, వాడే వచ్చేశాడు. కరెక్ట్గా టైంకి మేము ఉన్నాం కాబట్టి సరిపోయింది, లేదంటే చంపేసుండేవాడు. నన్ను చంపే వ్యక్తి అతనెందుకవుతాడు? అతని మాటల్లో కానీ అతని చూపులో కానీ బాధ తప్ప ఇంకేం కనపడట్లేదు. ఇవన్నీ నీ డ్రామాలే కదమ్మా. అతను అలా అనిపించట్లేదు రాజేశ్వరి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? వెన్నెలని చంపడానికి కాకపోతే టైం కాని టైంలో ఎందుకొచ్చాడు? ఏదైనా మాట్లాడాలంటే ఉదయాన్నే వచ్చి కూర్చొని మాట్లాడొచ్చు. అంత క్లియర్గా అర్థం అవుతుంది. ఇంకా మీరేదో భ్రమలో ఉన్నారు. ఈ భ్రమలో ఉండబట్టే ఒకసారి యాక్సిడెంట్ మిస్ అయింది, లేదంటే ప్రాణాలు పోయేవి. మీరేం మాట్లాడకండి, వాడి సంగతి నేను చెప్తాను. ఈ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తా. ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నావో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావో నాకు తెలుసమ్మా. వీళ్ళకి తెలీదు. నేను చెప్పకుండా ఆగిపోయాను కదా. ఏమైందిరా? ఏం జరిగింది? ఆ ఇంటికి వెళ్ళావా? నిన్నే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? పౌర్ణమి దగ్గరికి వెళ్ళానమ్మా. ఆ ఇంటికి వెళ్ళొచ్చాను. బతిమాలాను, భయపెట్టాను, కొట్టాను. ఇంకేం చెయ్యాలరా? ఇంకేం చేస్తే నువ్వు మారుతావరా? చంపేస్తారా వాళ్ళు? నీకేమైనా అయితే ఈ అమ్మ ఉండలేదురా. నా పౌర్ణమిని చంపాలని చూస్తున్నారమ్మా. పౌర్ణమిని చంపాలని చూస్తున్నారా? పౌర్ణమి ఆల్రెడీ చచ్చిపోయింది. అక్కడున్నది వాళ్ళ అమ్మాయి, పౌర్ణమి కాదు. అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. పౌర్ణమి అసలు పేరు మార్చుకుని అక్కడెందుకుందమ్మా? అయ్యో అన్నయ్య,
ఎందుకురా అమ్మని ఏడిపిస్తున్నావు? ఆ అమ్మాయి వేరు, పౌర్ణమి వేరురా. అయ్యో! ఆ అమ్మాయి ఎవరోరా? మనకి సంబంధం లేదన్నయ్య. పార్వతి, వాళ్ళక్కడ పౌర్ణమిని చంపాలని కాచుకుని ఉన్నారే. మళ్ళీ అదే మాట మాట్లాడతావేంట్రా? ప్రతిరోజు ప్రతి క్షణం అదే ఊహతో అదే గొడవతో చంపుతున్నావు కదరా. అయ్యో, మీరు నిజం తెలుసుకునే లోపు, మీకు నిజం అర్థమయ్యే లోపు నా పౌర్ణమిని వాళ్ళు చంపేస్తారమ్మా. చంపేది పౌర్ణమిని కాదురా, ఆ ఇంటికి వెళితే నిన్ను చంపేస్తారు. వాళ్ళు మనుషులు కాదురా, మనలాంటి వాళ్ళని అర్థం చేసుకునే అవసరం వాళ్లకు లేదురా. నువ్వేం చేశావో, వాళ్ళు ఏం కుట్ర చేస్తున్నారో, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు వెళితే ఆ కుట్రలన్నీ నీ కంట కడతారా. వాళ్ళు చేసే పాపాలన్నీ నీ మీద నెడతారా. అన్నయ్య, నీకోసం అమ్మ బాధపడని రోజు లేదు, ఆలోచించని క్షణం లేదు. అమ్మని చూసైనా మారరా, అర్థం చేసుకో అన్నయ్య. నువ్వేమైపోతావో అని క్షణ క్షణం కుమిలిపోతుందిరా. పౌర్ణమి పౌర్ణమి అంటున్నావు, అమ్మ గురించి కూడా కొంచెం ఆలోచించన్నయ్య. కానీ పార్వతి, పౌర్ణమి అక్కడ ఉందబ్బా. అయ్యో ప్లీజ్ అన్నయ్య, నీకు దండం పెడతాను. మిమ్మల్ని నమ్మించలేకపోతున్నాను. ఆ ఇంట్లో పౌర్ణమిని అలా వదిలేయలేను. ఆ ఇల్లు నా పౌర్ణమికి బయటకు కనిపించే బంగారు పంజరం. అక్కడ ఎందుకు బందీ అయిందో అర్థం కావడం లేదు. ఏ క్షణాన వాళ్ళు ఏం చేస్తారో, ఎప్పుడు నా పౌర్ణమి నాకు కాకుండా దూరం చేస్తారో అని చేస్తూ బతుకుతున్నానమ్మా. నువ్వు లేకుండా నేను ఉండలేను పౌర్ణమి. ఏంట్రా ఉన్న మెదడు మొత్తం ఉపయోగిస్తున్నావు? నేననుకున్నట్టే జరుగుతుంది. అందుకే ఆనందంతో ఈ ఆలోచనలు. ఏంటో ఆ ఆనందం, ఏంటో ఆ ఆలోచనలు. ఎప్పుడెప్పుడు వెన్నెల వెలికి ఉంగరం తొడుగుతానా, ఎప్పుడెప్పుడు వెన్నెల నా సొంతం అవుతుందా అని ఎగ్జైట్మెంట్. జాగ్రత్త, ఎగ్జైట్మెంట్ ఎక్కువైతే ఎంగేజ్మెంట్ మళ్ళీ క్యాన్సిల్ అవ్వచ్చు. గాల్లో ఆలోచించటాలు, గాల్లో ఊహలు వదిలేస్తే నేల వైపు చూస్తే ఎదురుగా ఉన్నవి మొత్తం స్పష్టంగా కనిపిస్తాయి. జరిగేదేంటో అర్థమవుతుంది. ఏంటి నాన్న ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు? అరే, ఏ రోజు ఈ కొడుకుని వెనకేసుకురావా? పనికొచ్చే పనులు చేస్తే నిన్ను వెనకేసుకొచ్చేవాడిని. అలాంటివేమీ తమరు చేయలేదు కదా. నాన్న, శుభమా అని ఎంగేజ్మెంట్ అనుకుంటుంటే క్యాన్సిల్ మాట్లాడతావేంటి? అసలు నువ్వే అలా మాట్లాడతావేంటి నాన్నా? నేను మాట్లాడటం కాదురా, అవతల ఆడపిల్లకి ఇష్టం లేదు అంటుంటే వేలికి రింగెప్పుడు తొడుగుదాము, మెల్లో తాలెప్పుడు కడదాము అని ఊహల్లో ఉన్నావు. తప్పు కదరా. ఏ తప్పు నాన్న? ఏ జ్ఞాపకం గుర్తు లేకుండా, అరే కనీసం అమ్మా నాన్నని గుర్తుపట్టలేకుండా ఉన్న అమ్మాయిని చిన్నతనం నుంచి తెలిసిన నేను చేసుకోవడం తప్పెలా అవుతుందన్నా? తప్పు నాన్న. ఏ జ్ఞాపకం గుర్తు లేకుండా, అరే కనీసం అమ్మా నాన్నని గుర్తుపట్టలేకుండా ఉన్న అమ్మాయిని
చిన్నతనం నుంచి తెలిసిన నేను చేసుకోవడం తప్పెలా అవుతుందన్నా? అందుకే వెన్నెల తన గురించి తను ఆలోచించుకునే పరిస్థితిలో లేదు. మరి ఫ్రెండ్లీగా ఉంటాను, సపోర్ట్ చేస్తాను అన్నావు కదరా? అన్నాను, అదే చేస్తున్నాను. మరి ఇష్టం లేదన్న అమ్మాయిని ఫోర్స్గా చేసుకుంటూ తనకు నువ్వు చేసేది సపోర్ట్ ఎలా అవుతుందిరా? చెప్పాను కదా నాన్న, వెన్నెల మంచేదో చెడేదో ఆలోచించుకునే స్థితిలో లేదని. అందుకే తనకి మంచి జరగాలని సపోర్ట్ చేస్తాను. తన మీద ఎటువంటి అటాక్ జరిగినా ప్రాణం ఇచ్చేనా అడ్డుపడతాను. రేయ్, నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావటం లేదు. వెన్నెల బాధపడితే ఇష్టం లేదు అంటావు, వెన్నెలకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాను అంటావు. నాన్న, ఇంతమంది వెన్నెల గురించి ఆలోచించి వెన్నెలకి నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. అందరూ మంచే జరుగుతుందంటున్నారు. నేను పెళ్లి చేసుకుంటే వెన్నెల బావుంటుంది అంటున్నారు. కాబట్టి నేను చేసుకోవడం కరెక్టే కదా? వెన్నెల సంతోషం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. అలాంటిది వెన్నెల మెళ్ళలో తాళి కట్టలేనా? రేయ్, వీడు చెప్పిన దాంట్లో వెన్నెలమ్మకు మంచి ఎలా జరుగుతుంది? ఎవరికి చెప్పాలో తెలియక బాధపడుతున్నానని పాపం నా దగ్గరకు వచ్చి చెప్పింది. వీడేమో ఫ్రెండ్ అంటాడు, వెన్నెలమ్మకి ఇష్టం లేకుండా ఏది చేయను అంటాడు. ఏంట్రా అంటే వెన్నెలమ్మ మంచి కోసం వెన్నెల మెళ్ళలో తాళి కడతాను అంటాడు. ఇందులో వీడి స్వలాభమే కాని వెన్నెలమ్మని బాధ పెడుతూ వెన్నెలమ్మకు జరిగే మంచేముంది? వెన్నెలమ్మా, ఏంటమ్మా అలా ఉన్నావు? వెన్నెలమ్మా, భోంచేసావా లేదా? ఏంటమ్మా, ఈ అమ్మతో మాట్లాడవా? నేనేం చేసినా నీ మంచి కోసమే కదా. ఈ అమ్మని అర్థం చేసుకోమ్మా. నీకోసం ప్రాణమైనా ఇస్తాను. నువ్వు నా కోసం ప్రాణం ఇవ్వవు, నా ప్రాణం తీస్తావని నాకు తెలుసు. ఎందుకు ఎందుకు ఇంకా ఈ కబుర్లు? పైకి అందరి ముందు నీ జీవితాన్ని ఈ కూతురు కోసం అర్పిస్తున్నట్టు నటిస్తూ వెనక చంపడానికి చూస్తున్నావని నాకు అర్థమైంది. ఈ నాటకం అంతా తెలిసిపోయింది. ఇక ఈ రోజుతో నేను బయట పెడతాను. వెన్నెలా, పౌర్ణమి, పౌర్ణమి, పౌర్ణమి. నో, ఇలా జరగడానికి వీల్లేదు. నా పౌర్ణమి నేను కాపాడుకోవాలి, కాపాడుకుంటా. పౌర్ణమి, ఏంటో ఏం అర్థం కావడం లేదు. అతని ఆలోచనలే మెదులుతున్నాయి. ఇంట్లో వాళ్ళని అడిగితే నాకు అతనికి ఏ సంబంధం లేదంటున్నారు. పౌర్ణమి, కానీ ఆ గొంతులో, ఆ పిలుపులో ఏదో తెలియని అనుబంధం. వాళ్ళకి చెప్తుంటే అసలు నా మాటలు వినట్లేదు. అక్కడేమో
నా పౌర్ణమిని చంపే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడున్న నా పౌర్ణమిని వెన్నెలా అంటున్నారు. పైగా నా పౌర్ణమి చాలా డేంజర్లో ఉంది. ఎలా చంపుదామని ఆ ఇంట్లో వాళ్ళే పౌర్ణమి చావు కోసం చూస్తున్నారు. ఇవన్నీ చెప్పినా అమ్మేమో నమ్మట్లేదు. నా కళ్ళారా నా పౌర్ణమి నేను చూశానంటే నా కళ్ళని నేను నమ్మొద్దు అన్నట్టుగా నన్ను పిచ్చోళ్ళ చూస్తున్నారు. అసలు పౌర్ణమి అని ఎందుకు పిలుస్తున్నాడో, పౌర్ణమి అనే అమ్మాయి ఎవరో, నేను వెన్నెలైతే పౌర్ణమి అని ఎందుకు పిలుస్తున్నాడు? చూస్తుంటే అతని చూపుల్లో పిలుపులో ఏదో దగ్గర సంబంధం అనిపిస్తుంది. ఈ ఇంట్లో ఉన్న మా అమ్మ నాన్న ఈ రక్త సంబంధం కంటే కూడా ఎవరో ఒక తెలియని వ్యక్తిని చూడగానే వీళ్ళకంటే కూడా అతనే దగ్గరగా అనిపిస్తున్నాడు. అసలు అతను ఏంటి, ఎందుకలా మారిపోయాడు? నాన్న చెప్పినట్టు ఒక అమ్మాయి కోసం, ఒక మనిషి కోసం అలా అయిపోయినట్టయితే ఆ మనిషి గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలి. నన్నే ఎందుకు అతను ప్రేమించిన అమ్మాయి అనుకుంటున్నాడు? అతని వైపు నా మనసు ఎందుకు లాగుతుంది? ఏ జన్మ బంధమో ఎందుకో అతన్ని చూడగానే నా మనసు నా మనిషి అన్నట్టుగా ఏదో తెలియని బంధంలా. లేదు, లేట్ చేస్తే ఆ ఇంట్లో ఏ క్షణమైనా నా పౌర్ణమికి ప్రమాదమే. కాపాడుకోవాలి, నా పౌర్ణమి నేనే కాపాడుకోవాలి. నేను వెళ్తా. ఈ ప్రశ్నలన్నీ నన్ను వెంటాడుతున్నాయి. వీటన్నిటికీ ఆన్సర్ తెలుసుకోవాలి.